100 గ్రాముల అధిక బరువు కారణంగా పారిస్ ఒలింపిక్స్లో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పతకం సాధించే అవకాశం కోల్పోవడంతో మరో రెజ్లర్ అమన్ సెహ్రావత్ విషయంలో మేనేజ్మెంట్ జాగ్రత్తలు తీసుకుంది. కాంస్య పోరు కోసం బరిలోకి దిగిన అమన్ బరువుపై శ్రద్ధ తీసుకున్నట్లు రెజ్లింగ్ వర్గాలు తెలిపాయి. సెమీస్లో ఓటమి తర్వాత గత గురువారం అమన్ బరువు 61.5 కేజీలు ఉంటుందట. దీంతో కాంస్య పోరు శుక్రవారం రాత్రి సమయానికి 57 కేజీలకు వచ్చేసినందుకు కఠినంగా శ్రమించాడు. కేవలం 10 గంటల వ్యవధిలో ఏకంగా 4.6 కేజీలు తగ్గాడు. దీనికోసం సీనియర్ కోచ్లు జగమందర్ సింగ్, వీరేందర్ దహియాతో పాటు మరో 6గురి బృందం కష్టపడింది. దీనిని ఒక మిషన్లా తీసుకుని పనిచేశారు. గురువారం రాత్రి 6 గంటల 30 నిమిషాలకు అమన్ సెమీస్లో తలపడగా ఓటమి పాలయ్యాడు. దీంతో కాంస్య పోరులో తలపడే అవకాశం మాత్రమే ఉంది. అందుకోసం శుక్రవారం ఉదయం అమన్ బరువును తూచారు. ఉండాల్సిన 57 కేజీల బరువు కంటే 4.5 కేజీలు ఎక్కువ ఉన్నట్టు తేలింది. అప్పటికి సరిగ్గా 10 గంటల సమయం మాత్రమే ఉంది. దీంతో భారత బృందం అమన్ను గంట పాటు వేడి నీళ్ల స్నానం ఆగకుండా గంటసేపు ట్రెడ్మిల్ పై రన్నింగ్ చేయించి జిమ్కు తీసుకెళ్లారు. అక్కడ కఠినమైన ఎక్సర్సైజ్లు చేయించారు. మళ్ళీ 30 నిమిషాల పాటు బ్రేక్ ఇచ్చారు. దాదాపు 5 సెకండ్ల పాటు 5 నిమిషాల చొప్పున సానా బాత్ చేయించారు. చివరి సెషన్ నాటికి 900 గ్రాముల అధిక బరువు ఉన్నట్లు కోచ్లు గుర్తించారు. దీంతో నెమ్మదిగా జాగింగ్ చేయమని అమన్కు సూచించారు. ఇలా 15 నిమిషాలు చేయించారు. అప్పుడు సమయం శుక్రవారం ఉదయం 4:30 అంటే అప్పటికి అమన్ బరువు 56.9 కేజీలకు చేరాడు. అంటే తాను పోటీ పడిన వెయిట్ 57 కేజీల కంటే 100 గ్రాములు తక్కువే ఉన్నాడు. దీంతో భారత బృందం ఊపిరి పీల్చుకుంది. ఈ సమయంలో నిద్ర కూడా పోలేదని అమన్ తెలిపాడు. రెజ్లింగ్ కు సంబంధించిన వీడియోలు చూస్తూ ఉండిపోయినట్లు చెప్పాడు. కాగా ఒలింపిక్స్ లో వ్యక్తిగత పతకం గెలిచిన అతి పిన్న వయసు భారత అథ్లెట్ గా అమన్ చరిత్ర సృష్టించాడు. పతకం సాధించే నాటికి అమన్ వయస్సు 21 ఏళ్ల 24 రోజులు మాత్రమే.